వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల విషయంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం ఇప్పుడు దర్యాప్తు అధికారులకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది అనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఒక కేసులో ఇరుక్కున్న ఈ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు కేసు నుంచి బయటపడడానికి మరో కేసులో జారుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సిట్ని మేనేజ్ చేయాలా? చివరికి మేనేజ్ అయింది ప్లాన్. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులను మేనేజ్ చేసేసి తమ పేర్లను ఛార్జ్షీట్ నుంచి తొలగించుకోవాలి అని ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఈ క్రమంలో ఒక మధ్యవర్తి ద్వారా 25 లక్షల రూపాయల క్యాష్ ఇచ్చినట్టు బయటపడింది. అంటే కోర్టులో లాయర్లతో ఫైట్ చేయడం కష్టమైందేమో కానీ సిట్ను సెటిల్ చేయాలి అనే ఆలోచన వచ్చిందేమో అన్న చర్చ మొదలైంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అధికారులనే కొనేయాలి అని వేసినటువంటి ఎర వాళ్లకే ఉచ్చుగా మారింది. మధ్యవర్తి అదుపులోకి, నగదు స్వాధీనం. ఇప్పుడు అసలు గేమ్ మొదలైంది. సిస్టమ్ని మేనేజ్ చేసేస్తామనుకున్న చోటే సిస్టమ్ వారిని మేనేజ్ చేసినట్టయింది. అవినీతి ఆరోపణల నుంచి లంచం కేసుల దాకా మద్యం సిండికేట్లకి సహకరించడం, రవాణా కాంట్రాక్టుల ముసుగులో 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకి ఇప్పటికే నిఘా ఉంది. ముఖ్యంగా కారుమూరి సుమారుడు సునీల్ కుమార్, కోడలు కీర్తి పేర్లు ఈ వ్యవహారంలో బాగా వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసుల నుంచి బయటపడడానికి చట్టపరమైనటువంటి మార్గాలు కాకుండా చట్టాన్ని అమలు చేసే అధికారులని మలుపు తిప్పాలని చూడడం ఇప్పుడు పెద్ద బూమరాంగ్ అయి కూర్చుంది. అవినీతికి లంచాల ముసుగు అనే డైలాగ్ ఇక్కడ బాగా సూట్ అవుతుంది. ఒక అవినీతి కేసు నుంచి తప్పించుకోవడానికి మరో లంచం కేసులో ఇరుక్కుపోవడం రాజకీయాల్లో అరుదైనటువంటి పరిస్థితి. మరి దర్యాప్తు సంస్థల్ని తప్పుదో పట్టించేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు అన్న కోణంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉన్న కేసులు ఒకవైపు అయితే ఇప్పుడు అధికారులకి లంచం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఇంకోవైపు. పాపం కారుమూరి కుటుంబానికి ఇది డబుల్ ట్రబుల్ అని చెప్పాలి. రాజకీయాల్లో చాలాసార్లు మేనేజ్మెంట్ అన్న మాట వినిపిస్తుంది. ఏముందిలే, మేనేజ్ చేసేద్దాం, మన వాళ్లే కదా అన్నటువంటిది. కానీ చట్టం ముందు ఆ మేనేజ్మెంట్ టాక్టిక్స్ పనిచేయకపోతే ఎలా ఉంటుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. మరి ఇక ముందు ఈ వ్యవహారం ఎవరెవరిని తాకుతుంది, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అనేదే ప్రస్తుతానికి సంచలనం. మొత్తానికి కేసు నుంచి బయటపడాలని వేసినటువంటి ప్లాన్ కేసుల సంఖ్య పెంచేసినట్టుగా మారిపోయింది. ఇప్పుడు బాల్ పూర్తిగా దర్యాప్తు సంస్థల కోర్టులో ఉంది. చట్టం ఎంత కఠినంగా స్పందిస్తుందో చూడాలంతే. అయినా మాకే ఉందిలే, ఈ వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, అవసరమైతే పైదాకా వెళ్ళైనా మేనేజ్ చేసేస్తాం, ఢిల్లీ లెవెల్లో మాకు చాలా పలుకుబడి ఉంది, మా నేతనే ఎవరేం చేయలేకపోతుంటే ఇంకా నా దాకా వస్తారా అని కారుమూరి భావిస్తున్నారంటారా? ఏమో, ఏదైనా చేయొచ్చు. బై ది వే, ఇందులో A17 గానో A32 గానో వ్యక్తినో అరెస్ట్ చేశారు. అతన్ని కూడా నేపాల్ నుంచి ట్రాన్సిట్ మీద తీసుకొస్తున్నారు. అతని దగ్గర ఏ సమాచారం ఉందో, అందులో ఇంకెంత సంచలనం ఉందో అది కూడా బయటపడుతుంది. సో లిక్కర్ స్కామ్ అనుకున్నంత ఈజీ ఏం కాదు బయటపడడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్తారు. అయితే ఎంత లోపలికి వెళ్ళినా ఓవరాల్గా జరిగినటువంటి 4,000 కోట్ల కుంభకోణంలో ఆ 4,000 కోట్లని రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో మరి దాని పరంగా వెనక్కి తీసుకురాగలిగితే అప్పుడు ఈ కేసు మొత్తాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు అనేటువంటిది అనుకోవచ్చు. కానీ ఏమీ లేకుండా తీసుకెళ్ళి లోపలేస్తే మాత్రం అంతే, మన వ్యవస్థలు అలాగే ఉంటాయి, మన చట్టాలు అలాగే ఉంటాయి అనుకోవాల్సి వస్తుంది. చూద్దాం కారుమూరి నాగేశ్వరరావు గారు ఏ విధంగా స్పందిస్తారో దీని మీద, మరి అధికారులు ఆయన పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు, దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.